శారీకి ఏమైనా అవ్వాలి, నీ అంతు చూస్తా. నీ శారీకి ఏం కాకూడదు అంటే మీరు ఒక పని చేయాలి మేడం. ఏం చేయాలరా? మీరు వచ్చి నా షర్ట్ ఉతకాలి. అనుకున్నాను, నేను అప్పుడే అనుకున్నాను ఉతక్కపోతే. అయితే ఓకే. రే రే రే, సూరజ్ సూరజ్ ఆగరా, ఈ విషయం మా ఇంట్లో చెప్తాను. చెప్పండి, నేను చెప్పాల్సింది నేను చెప్తాను. ఏం చెప్తావురా? మీరు చెప్పి చూడండి, నేనేం చెప్పాలో నాకు తెలుసు. గీత ఎలా వచ్చిందో, తాళం ఎవరు వేశారో, ఆ క్యారేజ్ ఎవరు పంపారు, క్యారేజ్ ఇదిగో. మన దగ్గర అన్నింటికి వివరాలు ఉన్నాయి మేడం. వీడు ఇంకా అది మర్చిపోలేదే. రే పోరా, నేను నీ షర్ట్ ఉతకను, నువ్వేం చేసుకుంటావో చేసుకో, నీకు దిక్కున్న చోటు చెప్పుకో. నీలాంటి చిల్లర బెదిరింపులకి ఈ జ్యోత్స్న భయపడదు. హుస్సేన్ నిద్రమత్తు, నిన్నేనే పిలిచేది. నా పేరు నిద్రమతి కాదు. ఏమైందమ్మా? ఏమవుతుందిరా, పుస్తకాలు ముందేసుకొని నిద్రపోతుంది. నా చదువు గురించి తప్ప వేరే పని లేదు నానమ్మా. సౌర్య, నాన్నమ్మని అలా అనకూడదు కదా. నేను ఇంకా చదువుకున్నా. ఉదయం లేచి చదువుకుంటావా? మొత్తానికి చదువుకోను. చదువు మానేసి ఇంట్లో అంట్లు తోకుంటావా? జాబ్ చేస్తాను. తమరు చదివేది 4th క్లాసు, MBA ఏం కాదు. నేనేమి MBA చదువుతున్నానని చెప్పట్లేదు, 4th క్లాస్ చదువుతున్నానని చెప్తున్నాను. 4th క్లాస్కి ఎవరి జాబ్ ఇచ్చేది? మీ నాన్న. ఏమన్నావు? అవును, ముద్దు తాత నాకు జాబ్ ఇస్తాడు. అలా అని నీతో చెప్పాడా? చెప్పకపోయినా ఇస్తాడు. ఎలా ఇస్తాడే? 5th క్లాస్ చదివిన అమ్మకి సీరియల్గా జాబ్ ఇచ్చినప్పుడు 4th క్లాస్ చదువుతున్న నాకు ఆ మేనేజర్ పోస్టర్ ఇవ్వడా? ఏంటి రోడి, మీ అమ్మ మీదే సెటైర్ వేస్తున్నావా? సెటిల్ కాదు నాన్న, నేను ఆఫీస్కి వచ్చినప్పుడు అన్నీ చూశాను, అప్పుడే డిసైడ్ అయిపోయాను. ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకుని ఎప్పుడో పెద్ద జాబ్ చేయడం కంటే ఇప్పుడే జాబ్లోకి వెళ్ళిపోయామనుకో, అప్పుడు నాన్నమ్మ నాకు అన్నీ కొనిస్తుంది. ఇందుకేరా పిల్లల్ని పిల్లల దగ్గరే ఉంచమనేది. మీరేమో దాన్ని తీసుకెళ్లి ఆఫీస్లో పడేశారు. అదన్నీ చూసింది ఆరిందలాగా మాట్లాడుతుంది. దీన్ని ట్యూషన్లో వేయాల్సిందే బాబా. అలాగైతేనే దీనికి చదువు వస్తుంది. నేనేదో చదువుకొని మా అమ్మ CEO అని మా మిస్కి చెప్పాను. మా మిస్ మీ మమ్మీ ఏం చదువుకుంది అని అడిగింది. 5th క్లాస్ అని చెప్తే మా మిస్ నవ్వింది. ఎందుకు మిస్ని అడిగితే 5th క్లాస్కి CEO అవుతారా అని నీకు సరిగ్గా తెలీదు అంది. అందుకే చదువు మానేసి జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. చేద్దుగానిలే కానీ ముందు హోంవర్క్ చేయవే. మీ పెద్దోళ్ళు ఉన్నారంటే పిల్లలు ఎదిగినవరు. నీకు నేను నానమ్మని కాదే, నువ్వే నాకు అమ్మమ్మలా తయారయ్యావు. అప్పుడైతే హోంవర్క్లో చేయి. రౌడీ, నీకు అల్లరి బాగా ఎక్కువ అవుతుంది, పద లోపలికి. అబ్బబ్బా, ఈ చదువులేనమ్మా, ఓడి పడుకుంటాను. దీనికి చదువు అంటే మరీ ఇంత బద్ధకం ఏంట్రా? అదే చదువుతుందిలే అమ్మా, నేను చెప్తాలే. దీపా, ఇంక నువ్వు వెళ్ళి పడుకో. నాకు కొంచెం పనుంది అత్తయ్య. ఆఫీస్ వర్క్ ఆఫీస్లోనే చేసుకో దీపా, దాన్ని ఇంటి దాకా మోసుకురావాల్సిన అవసరం లేదు. తను ఇప్పుడు CEO కదమ్మా. నువ్వేమీ నీ భార్యని వెనకేసుకొని రాకు. కడుపులో ఒక బరువు మోస్తుంది కదా, నెత్తి మీద మరో బరువు మోయాల్సిన అవసరం లేదు. బతకడానికి పని చేసుకోవాలి, కాదండం లేదు. పనే బ్రతుకవ్వకూడదు. ఆఫీస్లో 8 గంటలు, నిద్రలో 7 గంటలు, సొంత పనులకి 5 గంటలు, ఇంకా మీకంటూ మిగిలింది ఒక 4 గంటలు. ఇది జీవితం మొత్తానికి లెక్కేస్తే బతికిన రోజుల కంటే జీవించిన రోజులు చాలా తక్కువ ఉంటాయి. కబుర్లు చెప్పుకుంటూ కాలాన్ని మర్చిపోయి బతకడంలో కూడా బోలెడంత ఆనందం ఉందిరా. ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎంత వయసు అయిపోయినా సరే భార్యాభర్తలకి వాళ్లకంటూ సొంత విషయాలు మాట్లాడుకోవడానికి రోజులో కొంతైనా టైం ఉండాలిరా. ఇద్దరిలో ఏ ఒక్కరు పోయినా గడిపిన కొంతకాలమే మిగిలిన కాలాన్ని బతికిస్తుంది. అమ్మా,
నీ కొడుకు విషయంలో నువ్వు కోరుకున్నట్టే నీ విషయంలో నీ కొడుకు కోరుకుంటే దానికి నువ్వే సమాధానం చెప్తావమ్మా? నేను నీ షర్ట్ ఉతుకుని నీకు దిక్కున్న చోటు చెప్పు. నీలాంటి చిల్లర బెదిరింపులకి ఈ జ్యోత్స్న భయపడదు. ఏమండి, ఏంటి బాబు? ఫోన్లో జ్యోత్స్న గారు ఏదో అన్నారే. నువ్వు చాలా మంచోడు అన్నాను. మీరన్న మాటలు కాదు, మేడం గారు అన్న మాటలు. ఎందుకులే బాబు, షర్ట్ ఉతుకుతుంది కదా. దీంట్లో నాదేమన్నా తప్పుందంటారా? నీదేం తప్పులేదు బాబు. పప్పు ఒలకనేలా, తప్పు చెయ్యనేలా, సబ్బుతో సరిపెట్టనేలా. అదేం పొరపాటున పర్లేదండి. కావాలనే చాలా కాన్షియస్ గా చాలా పద్ధతిగా పోశారు. మీరు అంత షాక్ అవుతారేంటి? మీకు కన్ను కొట్టిన తర్వాతే కదా పోసింది. దొంగ సచ్చినోడు అంత చూసి చచ్చినట్టు. ఏం మాట్లాడరేంటి? కంట్లో ఏదో పడితే కన్ను మూసినట్టుంది బాబు. ఆ మాత్రం దానికే కన్ను కొట్టడం లాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకులే బాబు. సర్లేండి, అది వదిలేయండి. మీకు జ్యోత్స్న గారు కన్ను కొట్టలేదు, నేను చూడలేదు. షర్టు మాత్రం తెల్లగా ఉతికి జ్యోత్స్న గారి చీర తీసుకోమని చెప్పండి. సారీ చెప్పిపోయేదానికి చాకిరీ దగ్గర తెచ్చుకున్నావు కదే. ఇలా ఉతికితే నురగ వదలదండి. వదులుతుందంటారా? వదలదు. పెద్దవాళ్ళు మీరే చెప్పాలి కదా. అంత స్పేస్ నువ్వు ఇవ్వట్లేదు బాబు. మీరు తీసుకోవాలండి స్నాక్సా? స్పేస్. తీసుకుంటా. ముసే జ్యోత్స్న, షర్టు త్వరగా ఉతకవే. ఉతుకుతున్నాను కదా, నాకేమైనా అలవాట? నా బట్టలే నేను ఉతుక్కో. అయ్యయ్యో జ్యోత్స్న, చపాతి పిండినట్టు అలా పిసుకడం కాదే. బండికేసి బాదు. వీడికేసి బాధరా. నేను మీ చీర గోడకేసి బాస్తాను. చంపుతున్నావు కదరా. ఉసే ఇదిగో, ఎవరైనా చూస్తారేమో. మెల్లగా. ఇటువైపు ఎవరు రారండి, అందుకే ఇక్కడ పెట్టాను. ఎంత ముందు జాగ్రత్త. కానీ సౌండ్ వింటారు కదా. నేను ఉతుక్కుంటున్నాను అనుకుంటారు. అది నిజమే. మా ఇంట్లో ఎలా ఉండాలో మాకంటే నీకే బాగా తెలుస్తున్నాయి బాబు. మరీ అంత గట్టిగా ఉతక్కు, షర్ట్ పాడైపోతుంది. మరక వదలనంటే ఆ మాత్రం ఉతకాలి బాబు. మనుషులు కూడా స్వచ్ఛంగా మారాలంటే ఇలా ఉతకడం బెటర్ అంటారా? ఇలా ఉతికితే పోతారు. ఉతకపోతే అవతలి వాళ్ళు పోతారు. మనది ఏ ఏరియా బాబు? మనం ఎక్కడుంటే అదే మన ఏరియా. ఈ చల్లని రాత్రి ఇలా స్నాక్స్ తింటూ మ్యూజిక్ వింటుంటే బాలే ఉంటుందండి. మ్యూజిక్ ఎక్కడుంది బాబు? ఏమండి, రిథమిక్ గా షర్ట్ ఉతుకుతుంటే మ్యూజిక్ ఎక్కడుందంటారేంటండి? ఆహా, బట్టలు ఉతికే సౌండ్ లో కూడా సంగీతాన్ని చూస్తున్నా అంటే ఏ మ్యూజిక్ సెన్స్ బాబు, మ్యూజిక్ సెన్స్. థ్యాంక్స్ అండి. నువ్వు త్వరగా ఉతకవే. షర్ట్ తెల్లగా వచ్చేంత వరకు బాబు వదిలేలా లేడు. మీరు స్నాక్స్ తినండి. తింటున్నాను బాబు. మీరు ఉతకండి మేడం గారు, షర్ట్ ని చూస్తే అవాక్ అవ్వాల్సిందే. అవుతావురా, బాగా. ఇదిగో నీ షర్ట్ దులిపి దండ మీద ఆరేసుకో. ఇటు నా శారీ. థ్యాంక్ యూ జ్యోత్స్న గారు, మీ అమూల్యమైన సమయాన్ని నా షర్ట్ ఉతకడానికి కేటాయించినందుకు. ఇట్స్ ఓకే మై డియర్ సూరజ్. ఈ మూమెంట్ నీకు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. సేమ్ టు యూ. గుడ్ బాయ్. గుడ్ నైట్. రాగ్రాని, స్నాక్స్ తినండి. తినేది చాలే బాబు. ఇదిగో తీసుకో. సూరజ్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది. నాతో షర్ట్ ఉతికిస్తే ఇలాగే ఉంటుందిరా. ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కదా. షర్ట్ ఎలా ఉంది? నువ్వు అనుకున్నట్టే వచ్చిందా? సూపర్ గా ఉంది. దీన్ని నీ జ్ఞాపకంగా నా దగ్గరే పెట్టుకుంటాను. ఫ్రేమ్ కట్టించుకుని గోడకు పెట్టుకో. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. పలుపు ఇంకా తగ్గలేదే. ఏడవలేక నవ్వుతున్నాడు. పదపోదాం. నీ పొగరే నీ ఐడెంటిటీయే. అదే నాకు నచ్చింది. నీ మెళ్ళలో 3 ముళ్ళు వేసే వరకు నిన్ను వదిలిపెట్టను. నా బంగారం షర్ట్ ఎంత బాగా ఉతికిందో. చెప్పమ్మా, అడిగేది నిన్నే. నువ్వు చెప్పినట్టు మేము ఉంటాం. మేము కోరుకున్నట్టు నువ్వు ఉంటావా? మాదే నా జీవితం, నీది కాదా? మాట్లాడు వెంట. నీ ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది. ఎవరో చూడు. వీడియో మెసేజ్ పంపాడు, చూడు. ఎవరు చూస్తే ఏముందిలే, నువ్వే ఓపెన్ చేయి. నీ ఫోన్కి వచ్చిందంటే నీ పర్సనల్ మెసేజ్ అయి ఉంటుంది.
నేను ఎందుకు ఓపెన్ చేయటం? మేము వెళ్ళి పడుకుంటాం, నువ్వే చూడు. పదీప, మనం ఎందుకు ఇక్కడ? ఆగరా, ఆయన ఏం పంపించుంటారో అందరం చూద్దాం. మీరు చూడండి అత్తయ్య. నేను అదే చెప్తున్నాను దీపా, చూడండి. మీ ఆయన ఫోన్కి పంపబోయి నా ఫోన్కి పంపుతాడు. అంతకు మించి ఏమీ లేదు. సరే, ఓపెన్ చేయమ్మా, చూద్దాం. కాంచన, ఎలా ఉన్నావు? నా గురించి ఆలోచిస్తున్నావని నాకు తెలుసు. మాకు కూడా తెలుసు. దేవుడికి ఇంకా నా మీద జాలి. ఇంట్లో ఉంచడానికే నా ఆపరేషన్ సక్సెస్ చేశాను. ఆపరేషన్ అయిపోయింది. ఐఎమ్ ఓకే. ఇంకా చెప్పాలంటే ఐఎమ్ ఆల్ రైట్. రేపే బయలుదేరి ఇండియా వస్తున్నాను. రాగానే మొదటి నిన్నే కలుస్తాను. ఉంటాను. నిజమే దీపా, ఈ వీడియో నాకు పంపించబోయి అమ్మ ఫోన్కి పంపించినట్టున్నారు. స్పష్టంగా అర్థమవుతుంది. ఒరేయ్, ఇప్పటి వరకు నీ కూతురు ఆట పట్టించింది, ఇప్పుడు నువ్వు ఆట పట్టిస్తున్నావా? ఏదో సరదాగా అనాలేమ్మా, ఇందులో ఆట పట్టించడానికి ఏముంది? నాన్నకి నువ్వంటే ప్రాణం. ఆ ప్రాణాలు నిలబెట్టుకుని నీ కోసం వస్తున్నాడు. నువ్వు నోటితో ఏం చెప్పకపోయినా నీ కళ్ళు మాకు అన్నీ చెప్తున్నాయి. చూడు, చిన్న సైజ్ చంద్రమామలాగా ఎలా వెలిగిపోతున్నాయో. ఒరేయ్, ఇదంతా ఆయన సర్జరీ సక్సెస్ అయినందుకేరా. చాలా ఆనందంగా ఉంది నాకు. కనపడుతుంది. రేపు ఇండియాకి రాగానే ఇక్కడికే వస్తా అన్నాడు కదా. ఒరేయ్, మీరు రేపు ఎక్కడికి వెళ్ళకండి, ఆయన మీకోసమే వస్తున్నారు. ఎవరి కోసం వస్తున్నాడో చెప్పాడులే. ఆయన ఎవరి కోసం వస్తున్నాడో వాళ్ళనే కలుస్తాడు. మేము తర్వాత కలుస్తాం. రేపు మీరు ఉండండి రా. రేపు గుడికి వెళ్ళాలి. ఎందుకు? జ్యోత్స్నకి దోషం ఉందని, నవగ్రహాలకు పూజ చేయాలని అందరం గుడికి వెళ్దాం అన్నాడు. ఎవరు చెప్పారా? మీ నాన్న. దీపు ఉంటుందిలే. నువ్వేగా చెప్పావు భార్యాభర్త కలిసి ఉండాలని. ఇంతలోనే విడిపోమంటావేంటి? మేము కలిసే వెళ్తాం. దీపా, ప్రసాదం చేయాలన్నావు కదా, ఉదయాన్నే లేచి ఆ ప్రసాదం చేసావనుకో, మనం గుడికి వెళ్ళచ్చు. వచ్చిన తర్వాత నాన్నని కలుద్దాం. అలాగే బావా. పద, పడుకుందాం. గుడ్ నైట్ అత్తయ్య. ఆవిడికి గుడ్ నైట్ చెప్పకు. ఈ రాత్రికి ఆవిడ నిద్రపోదు. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటుంది. పోరా. పోతున్నాం. నేను మిమ్మల్ని వద్దనుకున్నా. ఈ 5వ తనం నాతో ఉన్నంత కాలం మీరు నాతో ఉన్నట్టేనండి. మీ భార్యగా మీ క్షేమం కోరుకోకుండా ఎలా ఉంటాను? ఆ భగవంతుడి దయ వల్ల అంతా బాగానే జరిగింది. కార్తిక్ గారు చెప్పినట్టు ఈ రాత్రి నాకు నిద్ర పట్టదండి. ఎప్పుడు తెల్లారుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాను మీకోసం. ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చూడండి. అదిగో పూజారి గారు అక్కడ ఉన్నారు. పూజారి గారు వస్తున్నానండి. నమస్తే శివనారాయణ గారు. నమస్కారం. చాలా రోజుల తర్వాత కుటుంబంతో వచ్చారు. రావాలనే అనుకుంటున్నాను, కానీ కుదరటం లేదు. ఆ భగవంతుడు కూడా దయ చూపించాలి కదా. చూస్తుంటే ఏర్పాట్లన్నీ గట్టిగానే చేయించినట్టున్నారు. ఉదయం టిఫిన్ల దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం వరకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారండి. ఎవరు? వాళ్ళది మీలాగే పెద్ద 10 కుటుంబం. మంది ఆకలి తీర్చే మంచి పని ఎవరు చేసినా మనం అభినందించాల్సిందే మావయ్య గారు. లోపలికే వెళ్తున్నాం, తెలుసుకుని మరీ అభినందిద్దాం. పదత్త, రా బ్రదర్. రండి వెళ్దాం. పూజారి గారు, బయట అన్నదానం చేస్తున్న ఫ్యామిలీ ఎవరండి? అదిగో అక్కడ శాంతి హోమం చేస్తున్నారే వాళ్ళే. అన్నదానం చేస్తోంది ఈయన. చేసిన పాపాలు కడుక్కోడానికి. అయ్యా, మీకు ఎంతమంది సంతానం? ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు పేరు చెప్పండి. ఇది నా కూతురు క్షేమం కోసం చేస్తున్న శాంతి హోమం. అయితే ఆవిడ పేరు చెప్పండి. నా కూతురు పేరు సుమిత్ర. నా అల్లుడి పేరు దశరథ. నా మనవరాలి పేరు జ్యోత్స్న. వాళ్ళంతా క్షేమంగా ఉన్నారు. అయ్యా, హోమం చుట్టూ ప్రదక్షిణ చేసి ఈ పూర్ణాహుతిని హోమంలో వేయండి. జెన్జీతో రిలేట్ అవ్వడం కష్టమా?